ప్రతిరోజు ఒక సంబంధం గురించి అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం కదండీ! అది కూడా వీడియో రూపంలో. మరి ఈ రోజు కూడా మీ అందరి ముందుకి విశ్వబ్రహ్మణ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. మరి దీంట్లో అమ్మాయిలు జాబ్ చేస్తున్నారా? చేయడం లేదా? మరి జాబ్ చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారా? మరి వాళ్ళ నేటివ్ ఏంటి? ప్రెజెంట్ ఏంటి? అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. విశ్వబ్రహ్మణ అమ్మాయిల గురించి అని చెప్పాను కదా! అందులో మరి మొదటి అమ్మాయి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/6/1999. 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అమ్మాయి వాళ్ళైతే ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారండి బోడుప్పల్లో. మరి అమ్మాయి ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదు. వీళ్ళెలా చూస్తున్నారు అనంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా పర్వాలేదండి. కాకపోతే హైదరాబాద్‌లో మటుకు ఓన్ హౌస్ ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మరి వీళ్ళు ఇద్దరే సిస్టర్స్ అండి. ఒక అమ్మాయికి పెళ్లయిపోయింది. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. మరి వీళ్ళు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అబ్బాయిని మాత్రమే కోరుకుంటున్నారు. లేదు అనుకుంటే హైదరాబాద్‌లో ఉండే కూడా హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉన్న అబ్బాయిని కావాలనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 22/12/1998. ఎత్తు 5'3" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు 35,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ లోకల్ మ్యాచెస్ అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే ఎన్ఆర్ఐ మ్యాచెస్ అయినా పర్వాలేదండి. ఎవరైనా విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/1997. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిందండి. ప్రెజెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు. జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచి సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదండి. వాళ్ళు విశ్వబ్రాహ్మణ్స్ అయితే చాలు అనుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇది కూకట్పల్లికి నియర్ బైలోనే ఉంటుందండి. మరి తప్పకుండా ఆఫీస్‌కొచ్చి అయితే కలవండి. మరి విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/6/1996. ఎత్తు 5'5" ఉంటుందండి. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రెజెంట్ అయితే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుందండి. మరి నెలకు వచ్చేసి 25,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచి అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసినా, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినా, బిజినెస్ చేసినా పర్వాలేదండి. హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉండి కుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా విశ్వబ్రహ్మణ క్యాస్ట్‌లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చాము. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/6/1995. ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీఈడీ కంప్లీట్ చేసిందండి. మరి ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే హిమాయత్ నగర్‌లో ఒక ప్రైవేట్ స్కూల్‌లోని టీచర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 15,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసినా, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినా, బిజినెస్ చేసినా పర్వాలేదండి. మంచిగా ఉండే ఫ్యామిలీ మాత్రమే కావాలనుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా కొంచెం బొద్దుగానే ఉంటుంది. అదే విధంగా అబ్బాయి కూడా కొంచెం బొద్దుగా ఉండి చామంచాయగున్నా కూడా ఏం పర్వాలేదండి అంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇంతవరకు మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త అప్డేట్స్ అనేది ప్రతిరోజు వినండి. అలాగే చారీస్‌లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చాను. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/6/1999. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంకామ్ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ అయితే ఒక ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే అబ్బాయి హైదరాబాద్‌లో జాబ్ చేసినా, బెంగుళూరులో జాబ్ చేసినా పర్వాలేదండి. కాకపోతే జాబ్ ఎనీ జాబ్ ఏ జాబ్ చేసినా పర్వాలేదండి. ప్రైవేట్ జాబ్ అయినా, సాఫ్ట్‌వేర్ జాబ్ అయినా, బిజినెస్ అయినా పర్వాలేదు. మంచిగా ఉండే ఫ్యామిలీలో నుంచే కావాలనుకుంటున్నారు. అందులోనూ హైదరాబాద్‌లో ఉండే ఫ్యామిలీనే కావాలనుకుంటున్నారండి. ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు. చూడ్డానికి అబ్బాయి బావుంటే చాలు అని మాత్రమే అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. ఒకవేళ మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.